తెలుగు సినిమా అంటే మనందరికీ ఒక ఎమోషన్, అలాగే మన కల్చరల్ సాఫ్ట్ పవర్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక టూల్. ఇండియాలో చాలా ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. లెట్స్ సే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, గుజరాతీ. బట్ ఇంత క్రౌడ్ అండ్ కాంపిటీషన్లో కూడా దేశం మొత్తం మన వైపు తిరిగి చూసారంటే బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్. ఇట్స్ అన్ అన్డినయబుల్ థింగ్. ఎవరైనా సరే ఒప్పుకుని తీరాల్సిందే. జస్ట్ ఇదంతా మనకు తెలిసిన విషయమే కదా, ఇందులో కొత్తగా ఏముందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఉంది. అదేంటంటే ఇప్పుడు మన తెలుగు మూవీస్కున్న ఈ గ్లోబల్ అవుట్ రీచ్ అంత నోటబుల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మునుపు పరిస్థితులు వేరేగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు మల్టిపుల్ ఒకేషన్స్లో ఆయన మెన్షన్ చేశారు, మన వాళ్ళు అక్కడికి వెళ్తే ప్రాపర్ రెస్పెక్ట్ అనేది సరిగ్గా ఉండేది కాదు. బట్ ఈరోజు స్టోరీ మొత్తం రివర్స్. మొత్తం అందరి కళ్ళు టాలీవుడ్ నుంచి ఏ బిగ్ స్కేల్ మూవీ మళ్ళీ కొత్తగా రాబోతుంది, మళ్ళీ న్యూ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ని, రికార్డ్స్ని సెట్ చేస్తుందా అని చెప్పి ఈగర్గా చూస్తూ ఉంటారు. దీని అంతటికీ ఇనిషియేట్ చేసింది రాజమౌళి, అలాగే ఈ టీమ్. సో ఆ విషయంలో మాత్రం తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే మన నేమ్స్, మన ప్లేసెస్, మన హిస్టరీని ఆ స్టోరీ టెల్లింగ్లో ఇంబెడ్ చేసి దాన్ని ఎలివేట్ చేయడం వల్ల పలానా స్టేట్లో, పలానా హైదరాబాద్ అనే సిటీలో అండ్ బాహుబలి 30 నుంచి ఒక 50 రికార్డ్స్ని సెట్ చేసింది. దట్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు. అండ్ స్టిల్ ఈ రోజు కూడా చాలా మందికి ఒక జెలసీ అనేది ఉంటుంది. చాలా వరకు నార్త్ ఇండియన్ పోర్షన్లో వాళ్ళు మాట్లాడే స్టైల్లో కానీ మీరు ఈజీగా కనిపెట్టచ్చు. ఇక్కడ వాళ్ళ అవుట్క్రై ఏంటంటే బాలీవుడ్ హోమ్ గ్రౌండ్కి వెళ్ళి జస్ట్ వాళ్ళ లింబ్ టు లింబ్ తీస్తుంటే ఉంటుంది కదా ఆ ఫీలింగ్. మనం వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళనే కొడితే ఇట్స్ లైక్ సమ్మన్ ఈజ్ డూయింగ్ బెటర్ దెన్ అస్. అండ్ నెక్స్ట్ మన వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఆ హిందీ బెల్ట్లో ఉన్న ఎంటైర్ ఆడియన్స్ అందరూ అని చెప్పి దే వరీడ్ అబౌట్ ఇట్. వాళ్ళు కట్టుకున్న డిఫెన్స్ వాల్ ఏదైతే ఉంటుందో ఈ స్టీరియో టైప్ సౌత్ ఇండియన్ సినిమాస్ అంటే అని చెప్పి దాన్ని బద్దలు కొట్టి మా స్టోరీ టెల్లింగ్ మీకంటే 10,000 టైమ్స్ బెటర్గా ఉంటుంది, చెప్పగలం, చేయగలం, చేసి చూపిస్తామని చెప్పి బాహుబలి, పుష్ప ద రైస్, రీసెంట్గా వచ్చిన కాంతారా, ఇంకా సౌత్ ఇండియన్ పోర్షన్ నుంచి చూసుకుంటే చాలా ఉన్నాయి మూవీస్. సో ఏదైనా ఒక మంచి స్టోరీ టెల్లింగ్తో ఒక సినిమా తీస్తే కనుక లాంగ్వేజ్ అనే బ్యారియర్ అక్కడ పని చేయదని చెప్పి ఇదే ఒక ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బాహుబలి రిలీజ్ అయ్యి దాదాపు 10 years ఫినిష్ అయింది. సో ఆ బాహుబలి టీం మొత్తం ప్లాన్ చేసేది ఏంటంటే ద బాహుబలి పార్ట్ 1ని, పార్ట్ 2ని రెండు క్లబ్ చేసి ఒక సింగిల్ కట్ కింద తీసుకొస్తున్నారు. అదే బాహుబలి ద ఎపిక్. సో ఈ October 31st అది థియేటర్స్లోకి వస్తుంది. సో నేనైతే ఐ డెఫినెట్లీ గో అండ్ వాచ్. లాస్ట్ 3 years నుంచి ఏ సినిమా చూడలేదు. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇండియన్ హిస్టారికల్ ఎపిక్స్ అనేవి చాలా మిస్ అవ్వకూడని మూవీస్ లైక్ జమ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిజంగా బాహుబలి ఇండియన్ సినిమాని ట్రాన్స్ఫార్మ్ చేసిందా లేదా అని చెప్పి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.